బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. ఫ్లైఓవర్లు ఉన్నా కూడా మనకి ట్రాఫిక్ కష్టాలు తీరడం లేదా? సో ప్రభుత్వం మరొక ఆల్టర్నేటివ్ వే ఆలోచిస్తోంది, అదే రోప్ వే. సో దీనికి సంబంధించిన బ్రేకింగ్ వార్త మీకు చూపిస్తున్నాం. ట్రాఫిక్ కు చెక్ పెట్టేలా ఆపరేషన్ రోప్ వేతో యాక్షన్లోకి దిగారు హైదరాబాద్ పోలీసులు. ఫిల్మ్ నగర్ లో మొదలైన ఫుట్పాత్ పై ఆక్రమణలను తొలగిస్తున్నారు. ఇప్పుడు ఓల్డ్ సిటీని కూడా టచ్ చేశారు. అందుకు సంబంధించిన బ్రేకింగ్ వార్త మీకు చూపిస్తున్నాం. ఆపరేషన్ రోప్ స్పీడ్ పెంచారు హైదరాబాద్ పోలీసులు. రాత్రి పాత బస్తీలోని సంతోష్ నగర్, మీర్ చౌక్ లో పోలీస్ బందోబస్తు మధ్య ఫుట్పాత్ ఆక్రమణల తొలగింపు, పాన్ డబ్బాలు, పానీపూరి, తోపుడు బళ్లు పోలీసులు తొలగిస్తున్నారు. అక్రమంగా పార్క్ చేస్తున్న వాహనాల్ని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఫుట్పాత్లు ఆక్రమిస్తే కఠినంగా వ్యవహరిస్తామని వార్నింగ్ ఇచ్చారు. హైదరాబాద్ సిపి సివి ఆనంద్ ఆదేశాలతో పోలీసులు చర్యలు చేపట్టారు. హైదరాబాద్ లో వాహనాల సంఖ్య 85 లక్షలకు చేరుకుంది. రోడ్లు విస్తరించాయి, ఫ్లైఓవర్లు నిర్మించారు. కానీ ట్రాఫిక్ సమస్యలు మాత్రం తీరడం లేదు. వాహనాలు పెరిగిన ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం ఆశించినంత మేరకు రోడ్లు విస్తరించలేకపోయారు. పైగా నగరంలో చాలా చోట్ల ఫుట్పాత్లు ఆక్రమణలకు గురైపోయాయి. చిరు వ్యాపారులు, తోపుడు బళ్లు ఫుట్పాత్లు ఆక్రమించి వ్యాపారాలు చేసుకుంటున్నారు. దీంతో ట్రాఫిక్ అంతకంతకు పెరుగుతోంది. ప్రస్తుతం వీటిపైనే హైదరాబాద్ పోలీసులు ఫోకస్ పెట్టడం మంచి నిర్ణయమే అంటున్నారు నగరవాసులు. మంచి డిసిజన్. దీనివల్ల ట్రాఫిక్ చాలా తగ్గుతుంది. ఓకే, సివి ఆనంద్ సాబ్ మంచి డిసిజన్ తీసుకొస్తారు, మంచి పని చేస్తారు. దీనివల్ల చాలా హైదరాబాద్కి మంచిగా ఉంటుంది, ట్రాఫిక్ మొత్తం తగ్గిపోతుంది. హైదరాబాద్ మహానగరంలో అనేక ప్రాంతాల్లో పదే ట్రాఫిక్ సమస్యలు రావడంతో ఏకంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సాధించింది. హైదరాబాద్ నగర కమిషనర్ సివి ఆనంద్ కూడా పలు ప్రాంతాల్లో ఏకంగా స్వయంగా పర్యటించారు. సమస్యలు ఎందువల్ల వస్తున్నాయనేది కూడా ఐడెంటిఫై చేశారు. చాలా ప్రాంతాల్లో అయితే ఏకంగా ఫుట్పాత్లు ఆక్రమించి వ్యాపారం చేసుకుంటున్నారు. అలాంటి వ్యాపారస్తులకి ఫస్ట్ పోలీస్ అధికారులు అయితే కౌన్సిలింగ్ నిర్వహించారు. పలుమార్లు కూడా వాళ్ళ సామాగ్రి సీజ్ చేసి చాలను కూడా విధించారు. మార్పు రాకపోవడం వల్ల హైదరాబాద్ పాత బస్తీతో పాటు అనేక ప్రాంతాల్లో కూడా ఎవరైతే వ్యాపారాలు చేసుకుంటున్నారో వాళ్ళ సామాగ్రి సీజ్ చేసి ఏకంగా ట్రాఫిక్ సమస్యలు తొలగించే ప్రయత్నాలు అయితే చేశారు. ఈ సమస్యలు చాలా ప్రాంతాల్లో చాలా ఎక్కువగానే ఉన్నాయి. కానీ హైదరాబాద్ పోలీసులు అయితే ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఈ ట్రాఫిక్ సమస్యలను తొలగించే విధంగా అడుగులు వేస్తున్నారు. హైదరాబాద్ నగర కమిషనర్ సివి ఆనంద్ తీసుకున్న నిర్ణయానికి హైదరాబాద్ వాసులు అయితే ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. పాత బస్తీ లాంటి ఏరియాలు అయితే నడిచే పరిస్థితి కూడా ఉండదు. కానీ రాత్రి అనేక ప్రాంతాల్లో హైదరాబాద్ పోలీసులు సాధారణంగా పాత బస్తీ లాంటి ఏరియాలో నైట్ పూటే ఇలాంటి డ్రైవ్ నిర్వహిస్తే చాలా వరకు విజయం సాధించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి పాత బస్తీ పైన ఫస్ట్గానే ప్రత్యేక ఫోకస్ నిర్వహించారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. కెమెరామెన్ కృష్ణతో నూర్ మొహమ్మద్, టీవీ9 హైదరాబాద్. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.